హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి రిటర్న్స్లో ఎంత బెనిఫిట్ ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. సో రామ అండ్ కృష్ణ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరికి అట్ ద ఏజ్ ఆఫ్ 25 జాబ్ వచ్చిందని ఎజ్యూమ్ చేసుకుందాము. సో రామ జాబ్ రాగానే మంత్లీ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 50 వచ్చేటప్పటికి అంటే 25 ఇయర్స్ అతను ఇన్వెస్ట్ చేస్తే అతని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 30 lakhsకి 10% రిటర్న్స్ మనం ఎజ్యూమ్ చేసుకుంటే 94 lakhs ప్రాఫిట్తో టోటల్ అతని కార్పస్ అనేది 1.24 crores బిల్డప్ చేశారు. కానీ కృష్ణ వచ్చేటప్పటికి కొంత డిలే ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అంటే ఒక 10 years లేట్గా ఇన్వెస్ట్ చేశాడు. అంటే అతను అట్ ద ఏజ్ ఆఫ్ 35లో అతను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. కానీ 10,000 కన్నా 20,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో 20,000 ఇన్వెస్ట్ చేసినా కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 50 వచ్చేటప్పటికి ఏమైందంటే అతని ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 36 lakhsకి ఓన్లీ ప్రాఫిట్ 44 lakhs వచ్చింది. అంటే అతని కార్పస్ అనేది 80 lakhs బిల్డప్ అయింది. సో లేట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అంటే మనీ డబుల్ అయినా కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ మనం డబుల్ అయినా కూడా టోటల్ కార్పస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రామ కన్నా కృష్ణ అనేది 60 lakhs లూజ్ అయ్యాడు. అలాగే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా ఎక్కువ చేశాడు. సో ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే ఆ కార్పస్ని తక్కువ అమౌంట్తో మనం బిల్డప్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.